కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులకు ఆయా శాఖలను కేటాయించారు. చాలా మంది సీనియర్లు కేబినెట్లో స్థానం నిలుపుకున్నారు. పలువురికి పాత శాఖలే కేటాయించారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ వంటి వారు తమ పాత శాఖలే తిరిగి పొందారు. కేబినెట్ మంత్రుల్లో తెలుగు వారికి కీలక పదవులు దక్కాయి. రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన, పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ సహాయ మంత్రిగా, భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు సహాయ మంత్రిగా నియమించారు. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు, బండి సంజయ్ కుమార్ హోంశాఖ సహాయ మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. రైతు రుణమాఫీకి విధి విధానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట రుణమాఫీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రుణమాఫీపై చర్చించారు. 2 లక్షల రూపాయల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ జరగాలన్నారు. రాజు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ హత్యాయత్నానికి సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్, నాటి సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ బాధ్యులని రఘురామ తన ఫిర్యాదులు పేర్కొన్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని తెలిపారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. చెన్నై ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చిన వ్యక్తి దగ్గర నుంచి సుమారు 8.5 కోట్ల విలువైన 13.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది సహకారంతోనే నిందితుడు గోల్డ్ స్మగ్లింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. దీంతో శ్రీలంక వాసితో పాటు ఎయిర్పోర్ట్ సిబ్బందిని అరెస్టు చేశారు.